హాయ్ హలో బాగున్నారా? ఈరోజు మా డైలీ వ్లాగ్ తోటి మేము ముందుకు వచ్చేస్తున్నాను అనమాట. నేను ఈరోజు స్పెషల్ ఏంటంటే గుత్తి కాకరకాయ అనమాట. బుజ్జి బుజ్జి కాకరకాయలు దొరికితే తీసుకొచ్చారు. అందుకని గుత్తి కాకరకాయ గుమ్మడికాయతోటి పప్పు, అంటే పుల్లగూర లాగానే, పులుసుకూర అంటే సొరకాయ పుల్లగూర అంటారు, సొరకాయ బజ్జి అంటారు. అట్లా ఇది కూడా సేమ్ అలాగా చేశానన్నమాట. కాకపోతే చింతపండు గుజ్జు, పులుపుకు సంబంధించినవి ఏమీ వేయలేదు. ఎందుకంటే ఈ గుమ్మడికాయ దాంట్లో అంత టేస్ట్ అనిపించదేమో చింతపండు గుజ్జు అలా వేస్తే. ఓన్లీ పప్పులో అంటే కూరగా చేసుకోవచ్చు. నెక్స్ట్ కూటు అంటారు కదా, కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర అలా మిక్సీ వేసి చేసుకోవచ్చు. ఆ తర్వాత మజ్జిగ పులుసులో వేసుకోవచ్చు. మనం ఎలా మలిస్తే అలా ఉంటుంది దీని టేస్ట్. అందుకని నేను ఈరోజు గుమ్మడికాయ ముక్కలు చేసేసుకొని కొంచెం పెసరపప్పు అంటే కూర శాతం ఎక్కువ, పెసరపప్పు ఓన్లీ కొద్దిగా వేసాను అనమాట. అంటే పప్పు తిన్నామనే ఫీలింగ్, అంతే, పప్పు ఎక్కువ లేదు, పిడికెడు పప్పు మాత్రం వేసాను. సన్నగా కట్ చేసేసుకున్నాను. ఇవేమో పులుసులో కానీ తరిగేసాను ఫస్ట్. ఇప్పుడేమో సన్నగా తరిగేసి పెసరపప్పు వేసి పప్పు చేస్తున్నాను. ఈ గుమ్మడికాయ ఎంతమంది వాడుతున్నారు? ఇది బూడిద గుమ్మడికాయ, ఓన్లీ డిస్టిక్ కట్టేది అని చెప్పి ఎంతమంది వేస్ట్గా అలా దీన్ని పడేస్తున్నారు? మీరు ఖచ్చితంగా ఈ సీజన్లో గుమ్మడికాయతోటి జ్యూస్ కానీ, అంటే పచ్చిదే జ్యూస్ చేసుకొని చాలా బాగుంటుంది. మంచిగా మార్నింగ్ లేవగానే బ్రషింగ్ అయిపోయాక ఇట్లా మీరు కానీ తీసుకుంటే B12 అనేది చాలా ఉంటుంది, దీంట్లో ఎక్కువ శాతం ఉంటుంది. ఇలా చేయండి, జ్యూస్ తాగండి. లేదా ఇట్లా ముక్కలు చేసేసుకొని పెసరపప్పుతోటి కూర కానీ ప్లెయిన్గా పోపు వేసేసి మూత పెట్టేసినా మగ్గిపోతుంది. ఆ తర్వాత ఉప్పు, చిటికెడు కూర పొడి లాంటివి, కారం అట్లా వేసేసుకొని మంచిగా కూరలాగా చేసుకోండి. లేకపోతే సగం బాయిల్, ఫుల్ బాయిల్ చేయకుండా సలాడ్ లాగా తీసుకోండి. ఎలా తీసుకున్నా దీని విటమిన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దీంట్లో B12 ఎక్కువ ఉంటుంది. పైగా మన బాడీని కూల్ చేస్తుంది అన్నమాట. ఎప్పటికప్పుడు చల్లదనాన్ని ఇచ్చేస్తుంది బాడీకి. అది మనకు 2-3 కొబ్బరి బొండాలు తాగి అలా అని కాదు, అంతకన్నా దీంట్లో విటమిన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని మీరు కంపల్సరీ దీన్ని డైలీ వెజిటేబుల్స్లో చేర్చుకోండి. నేనైతే మంత్లీ ఎప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేటప్పుడు ఎప్పుడు దొరికినా సరే ఇవి ఒక కాయ పెడుతూ ఉంటాను. ఇప్పుడు మనకు 70 రూపీస్కే వచ్చిందనమాట. మామూలుగా సమ్మర్ అనేది బిగిన్ అయిందనుకోండి 240, 340 ఇష్టం వచ్చినట్టు ఉంటుంది ఈ గుమ్మడికాయ ధర అనేది. ఇప్పుడైతే నాకు 70 రూపాయలకే వచ్చింది. సరే అని కూర సాంబార్లోకి ఇట్లా చేసేద్దాం అని తెప్పించాను. నేనైతే జ్యూస్ తాగుదామని తెప్పించాను. 2 డేస్ తాగాను. రోజు అంటే ఇంకా అంటే ముక్కలు చేసి జ్యూస్ వేసి తాగాలి అని కొంచెం ఇదన్నమాట. అంత హెల్త్ బెనిఫిట్ అయితే తీసుకోను కాబట్టి డైలీ కూరల్లోకి, పప్పుల్లోకి, సాంబార్లోకి వేసేస్తున్నాను. ఇలా నాలాగా మీరు కూడా ఎవరైనా హెల్త్ కాన్షియస్ కాస్త అయినా పట్టించుకునే వాళ్ళైతే మంచిగా ఇట్లాంటి బూడిద గుమ్మడికాయ, తర్వాత ఎర్ర గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయ అంటారు, దాంట్లో పొటాషియం అనేది ఎక్కువ ఉంటుంది. అది కూడా మన బాడీకి మంచి చేస్తుంది. కాబట్టి అట్లాంటివన్నీ మనం తిన్నామనుకోండి, మన రోజువారీ ఫుడ్లో మనం ఈ ట్యాబ్లెట్స్ ద్వారా కాకుండా ఇలా డైరెక్ట్గా తీసుకున్న వాళ్ళం అవుతాం అనమాట. నేనైతే అలాగే ఆలోచిస్తాను చాలా వరకు. ఎందుకంటే ట్యాబ్లెట్స్ వేసుకొని B12, D విటమిన్ ఇవన్నీ మనం ట్యాబ్లెట్స్ వేసుకున్నాం అనుకోండి, ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ వల్ల మనకు నిద్ర ఎక్కువ వచ్చేస్తుంది, నిద్రపోతాము, హెవీ బాడీ అయిపోతుంది, ఓవర్ వెయిట్ కింద అయిపోతాం అనమాట. ఫుడ్ తీసుకునేది కొంతే, కాకపోతే మనకు వాళ్ళు ఎక్కువ దీనివల్ల ట్యాబ్లెట్స్ వల్ల మనకు నిద్ర లేకపోతే దానివల్ల ఒళ్ళు కూడా వచ్చేస్తుంది పడకపోతే. అందుకని మీరు ఇట్లా డైరెక్ట్గా తీసుకోవడానికి ఫుడ్ ద్వారా ట్రై చేయండి. లెమన్స్ అంటే ఇంకా ఆల్రెడీ సమ్మర్ వచ్చేసినట్టే. మాకైతే హైదరాబాద్లో మార్నింగ్ 8 నుంచే చూసారా ఎంత మంచిగా ఎండ వచ్చేస్తుందో, మండిపోతుందన్నమాట. అంత ఎండ వచ్చేసింది అప్పుడే. కాకపోతే చలికి ఈ నైట్ అంతా కొంచెం చల్లదనం ఉంటుంది కాబట్టి ఈ ఎండనైతే ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకొక మంత్ అయ్యాక మటుకు మనకు చాలా ఎండ అనిపిస్తుంది.
మనం ఇట్లాంటి కూరలు తిన్నందువల్ల మన బాడీ కూడా కూల్గా ఉంటుంది. మనం బయట వెళ్ళి వచ్చే అంత ఇదిగా ఉంటామన్నమాట, మరి ఎండకు మాడిపోకుండా. ఇప్పుడైతే నేను కాకరకాయలు మధ్యలో గింజలు అయితే తీసేసి, అంటే ఇష్టపడే వాళ్ళు అలా కూడా వేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను మధ్యలో ఇలా ఘాట్లా పెట్టి గింజలన్నీ తీసేసాను. ఒక ఉడుకు రానిచ్చాను ఉప్పు పసుపు వేసి. ఆ తర్వాత కొబ్బరి పొడి, నేను చెప్పాను కదా కూర పొడి అని తయారు చేసి పెట్టుకుంటానని, ఆ కొబ్బరి పొడి చేసి వేసుకొని దాంట్లో నేనేం చేస్తానంటే కొంచెం నువ్వులు, కొంచెం పల్లీలు పౌడర్ కూడా వేసాను. ఆ క్లిప్పింగ్ తీసాను కానీ అది మర్చిపోయాను యాడ్ చేయడము. నువ్వులు, పల్లీలు, కొబ్బరి అన్నీ వేసిన పౌడర్ చేసి, ఆ తర్వాత దాంట్లో ఒక ఉల్లిపాయ, అంటే ఉల్లిపాయ వేస్తే మనకు మసాలా టేస్ట్ ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది, దాంతో మనకు తినాలి అనే ఇది కూడా ఉంటుందన్నమాట. అందుకని ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ సన్నగా తరిగేసి మంచిగా ఈ పౌడర్లో మిక్స్ చేసేసాను. కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేశాను అనమాట. ఇక్కడైతే గుమ్మడికాయ చూసారా, పోపు వేసాను. ఏమీ ఇంకా దీనికి ఏం అక్కర్లేదు. పోపు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి వేసి గుమ్మడికాయ ముక్కలు వేసేసాను. కొంచెం పెసరపప్పు కడిగేసి వేసేస్తాను అనమాట, అంతే. సింపుల్గా అది చపాతీల్లోకి బాగుంటుంది. నార్మల్గా అసలు మిగిలితే ఉట్టిగా తిన్నా కూడా మనకు అంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. నేనైతే అలాగే చేసేస్తున్నాను. ఈవినింగ్ స్నాక్ కింద నాకు ఏదో ఒకటి 5 to 7 దాకా నాకు చాలా ఆకలి కాదు, అది తినాలి అన్న ఇదన్నమాట. ఏదైనా తినాలి అనే ఇది ఉంటుంది. ఒక దాన్ని ఏమంటారు, తినేసేయాలి, ఏమో ఒకటి మిర్చి తిందామా, ఆలు బజ్జీ తిందామా ఇట్లా అనిపిస్తుంది అనమాట. ఆ టైంలో నేనేం చేస్తానంటే ఈ కర్రీ, అంటే ఇట్లా సొరకాయ బజ్జీ ఇట్లా ఉండేవి, అవి కప్పులో వేసేసుకొని తినేస్తానన్నమాట. కొంచెం మనం బయట ఈ ఫుడ్ స్నాక్స్ అవాయిడ్ చేసినట్టు అనమాట. నోటికి తినాలి అని ఉంటుంది, తిన్న కాన్సెప్ట్ అయితే ఉంటుంది, పళ్ళకి నవిలాము అని ఏదో తిన్నాము అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. అలా అయితే చేస్తాను. ఇప్పుడు వీటిల్లో నేను అన్నీ కట్ చేశాను కదా, మధ్యలో ఘాటు పెట్టాను కదా, వాటిల్లో కొంచెం ఆ పౌడర్ని, మనం కలుపుకున్న మసాలాని కొంచెం కూరేసి, ఆ తర్వాత కొంచెం బాణట్లో ఆయిల్ వేసేసి ఇవన్నీ వేసేసాను. చాలా సింపుల్గా మంచిగా వేగిపోయిందనమాట. ఆల్రెడీ ఒక పొంగు, అంటే ఒకసారి ఉడికాయి కదా, చాలా చిన్నవి, ఎంత చిన్నవో. ఎప్పుడు ఇలాంటివి తెచ్చినా కూడా నేను మామూలుగా కట్ చేసి వేసేసేదాన్ని. నార్మల్గా కాకరకాయ ఫ్రై ఎలా చేస్తానో అలాగే చేసేదాన్ని. కానీ ఈసారి చిన్నవి చూసాక నాకు అనిపించింది డిఫరెంట్గా, గుత్తి వంకాయలాగా గుత్తి కాకరకాయ చేద్దాము అని చెప్పి చేశానన్నమాట. కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, అందుకని ఉప్పు వేసాను ఆ మసాలాలో. మంచిగా ఫ్రై అయ్యాక ఆ పౌడర్ అంతా కూడా మళ్ళీ వేసేసి, కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంటుంది, పౌడర్ ఎక్కువ ఉంటే మనకు కలుపుకోవడానికి గుజ్జు బాగుంటుందన్నమాట. తర్వాత చూసారా మంచిగా ఉడికిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్లో 2 రెడీ అయిపోతాయి అన్నమాట. మనం అలా హాల్లో కూర్చొని తరిగేసుకొని ఇలా వంటిట్లోకి వెళ్ళి పోపు వేసేయడం, తొందరగా చకచకా వంట చేసేసుకోవడం అన్నట్టు. మంచిగా కలిపేశాను. ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టి ఉంచుతున్నాను అనమాట. దీంట్లో కొంచెం ఉప్పు మాత్రం వేసాను. ఉప్పు, కొంచెం సాంబార్ పొడి ఒక చిటికెడు వేసాను అన్నమాట. మామూలుగా దీంట్లో కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర కానీ ఆ 3 మిక్స్ చేసి వేసుకుంటే మంచి టేస్ట్, టేస్ట్ ఉంటుంది. అంటే పచ్చి కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది. నేనైతే ఓన్లీ ఉప్పు, సాంబార్ పొడి మాత్రమే వేస్తున్నాను అనమాట. మంచిగా కలిపేసి మూత పెట్టేశాను. ఆ తర్వాత ఈ కాకరకాయ ఎలా ఉందో చూద్దాం. ఇది కొంచెం పౌడర్ మిగిలింది కదా, మసాలా పొడి, దాంట్లో ఒక చిటికెడు బెల్లం కూడా వేసాను. మరి కాకరకాయ ఫ్రై అంటే ఆ మాత్రం మనం ఒక చిటిక బెల్లం వేయకపోతే అది కాకరకాయ అనిపించదు కదా. చేదైతే ఉంది కాయ, చూసాను నేను. సరే, చూసినా చూడకపోయినా కాకరకాయ చేదుగానే ఉంటుంది కదా, నేను పొరపాటుగా చెప్తున్నాను. దాంట్లో కొంచెం బెల్లం వేసాను, పౌడర్ వేసేసి మంచిగా ఈ పొడి అంతా చల్లేస్తున్నాను అనమాట. చల్లేసి ఒక 2 స్పూన్లు ఆయిల్, కొంచెం వాటర్ కానీ చల్లేసామంటే మంచిగా మగ్గుతుంది. మనకు ఫ్రై అయితే ఎంత బాగా వచ్చిందంటే, గుత్తి వంకాయ ఫ్రై విడివిడిగా, వంకాయ అసలు గుజ్జులాగా లేదనమాట. ఇంత పొడి వేసానా, కొంచెం వాటర్ వేసానా, చాలా టేస్టీగా ఉంది.
యాక్చువల్గా గుత్తి వంకాయ కన్నా గుత్తి కాకరకాయ మా ఇంట్లో బాగా తిన్నారని చెప్పాలన్నమాట. చూసారా ఎంత మంచిగా వేగిపోయిందో. ఒక 5 మినిట్స్ నేను అలా వెళ్ళి అలా వచ్చానన్నమాట. వాకిట్లో ఎవరైనా వచ్చారా అన్నట్టుగా అటు ఇటు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండే పని ఎక్కువ అయిపోయింది. అలా వెళ్ళి చూసొచ్చాను అంతే. చూసారా ఎంత మగ్గిపోయిందో. చాలా టేస్టీగా ఉంది. వేగింది, మగ్గడం కాదు, ఆయిల్లో ఫ్రై అయినట్టే అయింది. చూసారా మంచిగా మనం బెల్లం వేసాం కదా, ఆ కలర్ చూసారా ఎంత మంచిగా ఉందో. రెడీ అయిపోయిందనమాట. అయినా ఒక 2 మినిట్స్ ఉంచాను నేను, ఏమైనా కాకరకాయ పచ్చి శాతం అనేది ఉంటే మంచిగా ఉంటుందనేసి. అక్కడక్కడ ఏమైనా పచ్చిగా ఉంటే మంచిగా ఉడికిపోతుంది కదా అని ఒక చిటికెడు నీళ్ళు వేసి మంచిగా మళ్ళీ మూత పెట్టి ఉంచాను. ఇది కూడా మంచిగా ఉడికిపోయింది. ఇంకా మనం దీంట్లో పోపు వేసుకోవడమే. ఇలా చేసుకున్నాం అనుకోండి, ఈవినింగ్ మనం చపాతీ పూరి లాంటివి వేసుకుంటే వాటిల్లోకి నంచుకొని ఈజీగా బాగుంటుంది. అంటే మళ్ళీ డైలీ మార్నింగు ఈవినింగు మనం కిచెన్లో అలా ఏదో ఒకటి చేస్తూ ఉండకుండా ఒక పూట మంచిగా చేసామంటే రెండో పూటకి అది ఉపయోగపడేటట్టు ఉండాలన్నమాట. అంటే చపాతీలు వేసేసుకుంటే సరిపోతుంది, లేకపోతే పూరి వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ దాంట్లో కర్రీ అట్లా చేసుకుంటూ ఉండకుండా ఇవి ఉంటాయి కాబట్టి మిగిలితే కొంచెం అలా తినేసేయచ్చు. మంచిగా వేగింది, గుమ్మగుమ్మలాడుతోందనమాట. మంచి స్మెల్ ఈ పొడి వల్ల. ఉల్లిపాయ, సన్నగా తరిగిన ఉల్లిపాయ కూడా వేసాం కాబట్టి బాగా వేగిపోయింది. గుత్తిగానే ఉంది, చెదిరిపోకుండా రెడీ అయిపోయిందనమాట. పప్పు కూడా ఉడికిపోయింది, రెడీ అయిపోయింది. మనం ఇంకా టేబుల్ పైన పెట్టేసుకుందాం. ఇవి పెద్దగా అనిపిస్తుంది కానీ ఇది పాత్ర, మట్టి పాత్ర చాలా చిన్నదన్నమాట. చూసేదానికి అలా అనిపిస్తుంది, కొంచెం వెడల్పు ఉన్నందువల్ల. దీంట్లో ఇప్పుడు నేను సాంబార్ పొడి వేసాను, ఇందాక ఉప్పు వేసాను, ఇప్పుడు సాంబార్ పొడి వేసాను. కొంచెం మిక్స్ చేసేస్తే సరిపోతుందన్నమాట. ఎంత ఉడికినా ఈ గుమ్మడికాయ ముక్క ట్రాన్స్పరెంట్గానే అలా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఉడికిపోయి ఉంటుంది అనమాట. మనకు చూసారా ముక్కలుగా అనిపిస్తుంది, ఇంకా ఉడకలేదేమో అనుకుంటాం, కానీ అది ఉడికిపోయి ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంతే, అయిపోయింది. ఇప్పుడు మనం టేబుల్ మీద పెట్టేసుకుందాం. ఇంగు లేకపోతే ఎలా మరి, అందుకని ఇంగు ఒకరో వేసేసాను. ఉడికేటప్పుడు ఇంగు వేసినా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఆల్రెడీ ఫస్ట్ పోపు వేశాను కదా, మళ్ళీ ఎందుకులే. ఈ మంత్ అయితే నేను చాలా తక్కువ ఆయిల్ వాడాను. డిసెంబర్ నుంచి చాలా తక్కువ ఆయిల్ వాడాను. ఎక్కువ ఏమీ వంటలు చేసేయకుండా డీప్ ఫ్రైస్ అలా అన్నమాట. అందుకని మళ్ళీ పోపు అయితే వేయలేదు. చూసారా టేబుల్ మీద పెట్టేశాను. గుమ్మడికాయ పప్పు, పెసరపప్పు వేసి కాకరకాయ గుత్తి కాకరకాయ ఫ్రై, నెక్స్ట్ రైస్. నెయ్యి, నిన్న చేసిన ఉసిరికి పచ్చడి ఉందన్నమాట ఈరోజు. అంటే పచ్చడి లేనిదే, పప్పు లేకపోయినా కూర లేకపోయినా ఓకే, కానీ పచ్చడి లేకుండా అయితే తినలేము కదా. అందుకనేసి ఒకరో పచ్చడి కూడా వేసేసుకొని ఈరోజైతే మల్లంచిదన్నమాట. చూసారా కాయ ఎలా ఉందో, కాయగా చెదిరిపోకుండా. నేను ఆ తొడిమెలు తీయలేదన్నమాట, సన్నగా ఉన్నాయి కదా, మంచిగా ఉన్నాయి. అలా ఉంచుదాము, చూపించేటప్పుడు బాగుంటుందని ఉంచాను. అవేమి ఎక్కువ నూనె లాగేసేవి కదా అని. ఇప్పుడు మనం కంచంలో వడ్డించేసుకుందాం. యాజ్ యూజువల్ ఫస్ట్ పచ్చడి, ఆ తర్వాత కూర, పప్పు ఇట్లా ఏదో ఒకటి వేసేసుకొని ఆ తర్వాత అన్నం పెట్టేసుకుందాం అన్నమాట. ఓకే అండి, మా రెసిపీస్ నచ్చిన వాళ్ళకి, ఈ రెసిపీస్ నచ్చిన వాళ్ళని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.